చైతన్య క్రమం అని చెప్పారు మీరు. నక్సలైట్ దగ్గర నుంచి కేసీఆర్ని గెలిపించేదాకా. రెండోసారి కూడా మళ్ళీ కేసీఆర్ని గెలిపించారు కదా చైతన్యం అనే మాట. ఒక్కొక్కసారి మన జనాలకు మన కుక్క మన కాలు గరిచిందిరా అని అనుకుంటాం. మన కుక్క మన కాలు గరిస్తే చంపుకుంటాంరా, సాదుకుంటామా చంపుకుంటామా అని సాదుకున్నారు. ఒకసారి సాదుకున్నారు. సాదుకున్నాక కూడా అట్లనే కరిచే వరకు ఎర్రి కుక్క అనుకున్నారు. దాన్ని ఎర్రి కుక్క అనుకున్నారు. ఎర్రి కుక్కను బాగా హింసించి చంపుతారు. ఎర్రి కుక్క గతే ఇవాళ కేసీఆర్ పట్టింది. ఒకసారో మన కుక్క మన కాలు గరిచింది అనుకున్నారు జనం, కానీ ఇప్పుడు మాత్రం ఎర్రి కుక్క అయింది అనుకున్నారు. ఎవరినైనా గరిచే వరకు నువ్వు తెనుగో ఇప్పుడు ముదిరాజులను విడిచిపెట్టకపోతే, గొల్లోళ్ళని విడిచిపెట్టకపోతేవి, మన కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వకపోతేవి, భూములున్నోని భూములు ఉంచుకుంటేవి, ధరణి పేరువిన అనేక మందిని ఆదరణకు గురి చేతివి, ఆగం చేతివి, ఇవన్నీ కలిసే వరకు నువ్వు పిచ్చి కుక్కవేనా అనుకున్నారు. కాపలా కుక్క కానీ పిచ్చి కుక్క కాడికి వచ్చిందా? అది నేను మీ కాపలా కుక్కలా పనిచేస్తానని అన్న కేసీఆర్ పిచ్చి కుక్క అన్నీ ఒక దాని దగ్గర పోతే కర్తవ్యం అని కాడికి వచ్చి ప్రజలే చైతన్యవంతులు. ప్రజలు నంబర్ వన్ ఇవాళ లీడర్ కంటే ఏ లీడర్కైనా ఇవాళ బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ ఏమా ఏమీలు ఉండొచ్చు. ఇలా ఈ పార్టీలో ఏమా ఏమీలు వేదాంతం చదివిన వాళ్ళు ఉండొచ్చు, అనేక విషయాల మీద అవగాహన ఉండొచ్చు, ఎకనామిక్స్లో నిష్ఠాతులు ఉండొచ్చు, ప్రపంచ రాజకీయాలను ఎట్లా శాసించవచ్చునో చెప్పవలసినంత ఉండొచ్చు. కానీ ఓటేసే ఆడామెకున్న తెలివి అయితే తక్కువే, వాళ్ళ కింద తక్కువే.